జై అమరావతి, జై జై అమరావతి. మన రాజధాని, ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి మనకు శాశ్వతమైనటువంటి రాజధానిగా ఎవ్వరు ఏమి చేసినా రాజధానిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఎందుకంటే మాకు కూడా అమరావతి ఆమోదమే అని చెప్పినటువంటి వైసీపీ నాయకులు ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు ముక్కలాటలాడి మరి ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి దాదాపు 29,000 మంది రైతుల యొక్క ఊసురు, మరి ముఖ్యంగా మహిళల్ని, పేదల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టడమే కాకుండా మూడు ముక్కల రాజధానితో మన రాష్ట్ర అభివృద్ధిని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి వైనాన్ని చూసిన తర్వాత ప్రజల యొక్క అభిష్టం మేరకు 2024 ఎన్నికల్లో మనకు అమరావతి రాజధాని అన్నటువంటి ఒక మేనిఫెస్టోలో మనం వెళ్ళాము ఎలక్షన్స్. ఆ మాట నిలబెట్టుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శాసనసభలో ఆమోదం పొంది పార్లమెంట్కి పంపించడం జరిగింది. పార్లమెంట్ నిన్నటి రోజున ఆమోదం చేయడం, రాజ్యసభకి ఈ రోజు ఆమోదం అవుతుంది. రాష్ట్రపతి సంతకం అయిన వెంటనే మనకు శాశ్వతమైనటువంటి రాజధానిగా అమరావతి ఉంటుంది.